వాటి యొక్క మాస్ ని కనుక్కున్నాం. నేను పీరియాడిక్ టేబుల్ ని డ్రా చేయమని చెప్పాను. డ్రా చేశారా ఏమా? పీరియాడిక్ టేబుల్ మీకు వాట్సాప్ లో సెండ్ చేశాను కదా, వాటి దగ్గర అటామిక్ నంబర్ ఉంటుంది, అటామిక్ మాస్ ఉంటుంది వాటి బాక్సెస్ లో. ఒక్కరు పంపించారు, మానస ఒక్కటి పెట్టింది. రాస్తే మరి వాట్సాప్ లో పెట్టాలి కదా. సో రాయని వాళ్ళు మళ్ళీ రాయండి, లేదంటే చాట్ లో నీట్ గా వేసి కలరింగ్స్ కూడా వేయొచ్చు. ఓకేనా? సో ఎవరైతే నీట్ గా వేస్తారో వాళ్ళ చాట్ ని మీ క్లాస్ రూమ్ లో పేస్ట్ చేస్తాం వాల్ కి. ఓకేనా? సో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా 23rd నుంచి, అప్పుడు వచ్చేటప్పుడు తీసుకోరండి ఎవరు వస్తున్నారో వాళ్ళు. కాబట్టి ఆ పీరియాడిక్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అక్కడ ఎలిమెంట్స్, వాటి యొక్క అటామిక్ నంబర్, వాటి యొక్క మాస్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు 10th లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ నోట్ బుక్స్ ఆర్ ఇన్ చార్ట్స్ అని చెప్పాను. సో ఈ రోజు నాకు వేసి పంపించండి అది. ఓకేనా? అలా అటామిక్ మాస్ గురించి ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే అటామిక్ మాస్ అంటే ఏంటి, ఒక ఆటమ్ యొక్క మాస్ ని మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. సో నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే మాలిక్యులర్ మాస్ అంటున్నాం. అంటే ఏంటి, మాలిక్యూల్ యొక్క మాస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అసలు వాట్ ఈస్ ఎ మాలిక్యూల్, మాలిక్యూల్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై మాలిక్యూల్? ఏంటమ్మా మాలిక్యూల్ అంటే? మర్చిపోయినారా ఏం సింధు మిశ్రా? మౌనిక, మానస విన్నారు కదా, వాట్ ఈస్ మాలిక్యూల్? సో మర్చిపోయినారు కదా, మాలిక్యూల్ అంటే ఏంటో కనుక్కోండి, నాకు డెఫినేషన్ రాసి పంపించండి వాట్సాప్. గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. గ్రూప్ ఆఫ్ బాటమ్సా? ఆటమ్స్. సో కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యూల్ అంటున్నాం కదా. సో మాలిక్యూల్ కి ఎగ్జాంపుల్ గా మనం అక్కడ ఏం తీసుకొని చెప్పాం, H2O అని చెప్పాం. వాట్ ఈస్ మీన్ బై H2O? వాట్ ఈస్ మీన్ బై H2O హియర్? 2 hydrogen 1 oxygen. 2 hydrogen atoms and 1 oxygen atom combined together to form a molecule అంటున్నాం. అంటే ఏంటి, డిఫరెంట్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిందే మాలిక్యూల్ అంటున్నాం. సో ఇక్కడ హౌ వీ కెన్ డిటర్మైన్ ద మాస్ ఆఫ్ దట్ మాలిక్యూల్. సో ఇప్పుడు ఇంతవరకు ఏం చేసాము, ఇప్పుడు హైడ్రోజన్ ఎలిమెంట్ అంటున్నాం. ప్రీవియస్ క్లాస్ లో హైడ్రోజన్ ఎలిమెంట్, నైట్రోజన్ ఎలిమెంట్ అండ్ కార్బన్ ఎలిమెంట్, వీటన్నిటికి మాస్ కనుక్కున్నాం. అవునా? సో ఇవన్నీ ఏంటి, సింగిల్ ఎలిమెంట్స్ కదా, దీస్ ఆర్ ఆటమ్స్, ఓన్లీ ఆటమ్స్. ఇప్పుడు ఏంటి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మాస్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ అంటున్నాం. సో మాలిక్యూల్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆటమ్స్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యూల్. అవునా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ H2O అని తీసుకుంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఒక మాలిక్యూల్ తీసుకున్నారు, ఏంటి అంటే H2O, H2SO4. H2SO4 మీన్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మా. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ ఎ మాలిక్యూల్ కదా. సో ఎందుకు మాలిక్యూల్ అంటున్నాము, 2 హైడ్రోజన్ ఆటమ్స్, ఒక సల్ఫర్ ఆటము అండ్ 4 ఆక్సిజన్ ఆటమ్స్, ఇవన్నీ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిందే సల్ఫ్యూరిక్ యాసిడ్, దట్ ఈస్ ఏ మాలిక్యూల్ అంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మాస్ ఆఫ్ ది సల్ఫ్యూరిక్ యాసిడ్, దట్ మీన్స్ H2SO4. ఎలా కనుక్కుంటాము అంటే, మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ఒకసారి పేజ్ నెంబర్ 68 లో మాలిక్యులర్ మాస్ అని చెప్పి హెడ్డింగ్ ఉంది, కనిపించిందా? సో అక్కడ డెఫినేషన్ ఉంటుంది సెకండ్ పారాలో. మీరు నోట్స్ రాస్తున్నారు కదా, సో ఇలా మాలిక్యులర్ మాస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని యొక్క డెఫినేషన్ రాయండి. ఏంటి దాని డెఫినేషన్ అంటే సెకండ్ పారాగ్రాఫ్ లో ఉంది, ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ the atomic masses of all atoms in a molecule of the substance. అర్థమైందా? అంటే ఏంటి మాలిక్యులర్ మాస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ద సమ్ ఆఫ్
సమ్ ఆఫ్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్. సో ఇక్కడ చూడండి H2SO4 అనేది ఒక మాలిక్యూల్ అంటున్నాం. సో ఇక్కడ ఎన్ని ఆటమ్స్ కంబైన్ అయ్యాయి? హౌ మెనీ ఆటమ్స్ దట్ ఆర్ టు బి కంబైన్డ్ ఇన్ దిస్ మాలిక్యూల్? ఎన్ని ఆటమ్స్ కంబైన్ అయ్యాయమ్మా? హైడ్రోజన్ ఆటమ్, సల్ఫర్ అండ్ ఆక్సిజన్. సో హౌ మెనీ Oxygen. ఆటమ్స్? How Three many atoms, atoms? ma'am. 3 atoms. What are they? Hydrogen, sulfur, oxygen. So హైడ్రోజన్, సల్ఫర్ అండ్ ఆక్సిజన్ ఈ 3 ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిందే మాలిక్యూల్ అంటున్నాం. సో ఈ మాలిక్యూల్ యొక్క మాస్ ని ఇప్పుడు కనుక్కోవాలంటే ఏం చేయాలి? మీన్స్ సో ద సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఆటమ్స్. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ యొక్క మాస్ ఉంటుంది కదా, హైడ్రోజన్ ఆటమ్ కి మాస్ ఉంటుంది కదా, ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఎవ్రీ ఆటమ్ హ్యాస్ డిఫరెంట్ మాస్ అని చెప్పి. మాస్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ అంటున్నాం. సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ కి వెయిట్ కనుక్కోవాలి ఆర్ మాస్ కనుక్కోవాలంటే అవి ఏ ఆటమ్స్ తో కంబైన్ అయిపోయాయో ఆ ఆటమ్స్ యొక్క మాస్ అంతటిని యాడ్ చేస్తాం. ఓకేనా? అదే అంటున్నారు ద సమ్ ఆఫ్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో ఇక్కడ ఏ ఆటమ్స్ అయితే కంబైన్ అయ్యాయో ఆ ఆటమ్స్ యొక్క మాసెస్ ని సమ్, దట్ మీన్స్ యాడ్ చేస్తే మనకు వచ్చిన రిజల్టే ఏమవుతుంది? ఆ మాలిక్యూల్ యొక్క మాస్ అవుతుంది. ఓకేనా? సో ఈ మాలిక్యూల్ యొక్క మాస్, అటామిక్ మాస్ ని ఎందులో మనం ఎక్స్ప్రెస్ చేస్తామమ్మా? యూనిట్స్, దట్ ఈస్ యు అని చెప్పాం. సో యాక్చువల్ గా ఫస్ట్ లో ఏముంది? Yes, అటామిక్ మాస్ యూనిట్ AMU అని మనం ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం. ఇప్పుడు చూడండి వెయిట్ అంటున్నాం. సో వెయిట్ అనేది ఏ యూనిట్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తాము? కేజెస్ ఆర్ గ్రామ్స్ అలా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అలాగే అటామిక్ మాస్ అంటే ఒక ఆటమ్ యొక్క మాస్ ని ఎలా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే 1 అటామిక్ మాస్ యూనిట్ అని కొలిచే వాళ్ళం. దట్ మీన్స్ యూనిట్స్ అంటున్నాం. సో తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ ఏం చేశారు సైంటిస్ట్ అనేవాళ్ళు? ఈ యొక్క అటామిక్ మాస్ యూనిట్ అనే ఈ ఎక్స్ప్రెషన్ ని సింపుల్ గా ఒక నొటేషన్ తో డిఫైన్ చేస్తూ వచ్చారనమాట. దట్ ఈస్ యు. యు ఈజ్ నథింగ్ బట్ యూనిఫైడ్ మాస్ అంటున్నాం. ఓకేనా? ప్రతిసారి ఇప్పుడు AMU అని రాయకుండా సింపుల్ గా యు అని వాళ్ళు రికమెండ్ చేస్తూ వచ్చారు. దానికి యూనిట్స్, ఆటమ్ యొక్క యూనిట్స్, ఆటమ్ యొక్క మాస్ కి యూనిట్స్ అన్నమాట. దట్ ఈస్ యు, యూనిఫైడ్ మాస్ అంటున్నాం. సేమ్ ఆటమ్ కి ఎలాగైతే మాస్ ని యూనిఫైడ్ మాస్ లో ఎక్స్ప్రెస్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. మాలిక్యులర్ మాస్ లో కూడా ఆ యొక్క మాస్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనిట్స్. దట్ మీన్స్ యూనిఫైడ్ మాస్ యూనిట్స్ అంటాం. ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిఫైడ్ మాస్ యూనిట్స్. దట్ ఈస్ యు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ మాలిక్యూల్ యొక్క మాస్ ని అంటే చూడండి, సమ్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ కదా. సో ఎన్ని ఆటమ్స్ అక్కడ కంబైన్ అయ్యాయో అది చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూడండి 3 ఆటమ్స్ కంబైన్ అయ్యాయి కదా. త్రీ ఆటమ్స్ లో ఇక్కడ చూడండి H2 అంటున్నాం. H2 అంటున్నాం అంటే హైడ్రోజన్ ఆటమ్స్. ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి? 2 ఇంటూ ఇక్కడ H కదా ఇది. సో H అనేది ఒక ఆటమ్. H అనేది ఒక సపరేట్ ఆటమ్. సో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్? 2 హైడ్రోజన్ ఆటమ్స్ కదా. సో 2 హైడ్రోజన్ ఆటమ్స్ కాబట్టి 2 అని వేసాం ఇక్కడ. సో 2 ఇంటూ నెక్స్ట్ అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్. అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఎంతమ్మా? మీకు కింద టేబుల్లో ఉంటది. టేబుల్ 8 ఉంది కదా. సో టేబుల్ 8 లో సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కి మీకు అటామిక్ మాస్ ఇచ్చారు. సో హైడ్రోజన్ యొక్క 1.00784 units. యాక్చువల్ గా 1.00784 ఉంటది పీరియాడిక్ టేబుల్లో. మనం అప్రాక్సిమేట్ గా 1 అని తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఈ ప్రాసెస్ లో సో 2 ఇంటూ 1 అని రాస్తాం. సో ఇక్కడ 2 ఎక్కడి నుంచి వచ్చింది? హైడ్రోజన్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి కాబట్టి 2 ఇంటూ 1 అనేది ఏంటి ఇక్కడ? అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్. అవునా? అంతేనా? Yes, ma'am. సో ఇదంతా ఒక బ్రాకెట్ లో వేస్తాం. ఎందుకు? ఇదంతా ఒక ఆటమ్ యొక్క మాస్ ఇది. అవునా? దట్ ఈస్ H2 అనే ఈ దాని యొక్క మాస్ ఇది. సో
H2 అనే ఆ ఆటమ్ ప్లస్ ఇంకా ఏ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి ఇక్కడ సెకండ్ ఆటమ్ ఏముంది సల్ఫర్ కదా సల్ఫర్ 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 అంటున్నాం సో ఎన్ని సల్ఫర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మ్యామ్ ఎన్ని సల్ఫర్ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి ఇక్కడ 4 మ్యామ్ 4 మ్యామ్ చూడండి 1 కదా ఓన్లీ ఎస్ అంటున్నాం ఓన్లీ ఎస్ అంటున్నాం అక్కడ అంటే ఒక సల్ఫర్ ఆటమే కంబైన్ అయింది ఓకేనా సో ఇప్పుడు సల్ఫర్ యొక్క అటామిక్ మాస్ రాయాలి మనం వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫర్ ఎంతమ్మా అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫర్ ఎంత కింద ఉంది కదా టేబుల్లో 32 మ్యామ్ 32 ఎందుకు ఓన్లీ 32 అని రాసాము ఒకటే సల్ఫర్ ఆటమ్ కంబైన్ అయింది కాబట్టి అక్కడ 1 ఇంటూ అని రాయాలి యాక్చువల్ గా సో 1 రాసినా రాయకపోయినా ఒకటే ఎందుకంటే 1 ఇంటూ 32 ఏమొస్తుంది 32నే వస్తుంది కదా కాబట్టి నేను అక్కడ 1 ఇంటూ అని రాయట్లేదు ఓకేనా సో 32 అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫర్ ఈస్ 32 నెక్స్ట్ మనకి కంబైన్ అయిన ఆటమ్ ఏంటిమా oxygen how many oxygen how many 4 oxygen atoms are combined here so 4 into what is the atomic mass of oxygen atom element what is the atomic mass of oxygen element చెప్పాలి టేబుల్లోనే ఉంది కదా నేనేం కొత్తగా అడగట్లే కదా ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అమ్మ కనిపించలేదు 16 కదా కింద టేబుల్లోనే ఉంది కదమ్మా ఎందుకంత ఇదవుతున్నారు ఏమ్మా కనిపించలేదా కనిపించింది ఓకే సో అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 16 ఓకేనా సో ఎందుకు ఇక్కడ 4 అని రాసామంటే 4 ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి కాబట్టి 4 into 16 అని రాసాం సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి ఏం చేయాలి 2 into 1 ఏమవుతుంది 2 అవుతుంది మిస్ ఒక్క నిమిషం నీట్ గా రాస్తాను 2 into 1 plus 32 plus 4 into 16 ఓకేనా సో దిస్ ఈజ్ sum of atomic masses of all the atoms in H2SO4 molecule ఓకేనా సో దిస్ ఈజ్ ద ఏంటి ఈ ఈక్వేషన్ ఎలా రాసామంటే sum of the atomic masses of all the atoms in a molecule అంతే కదా సో ఇక్కడ 2 into 1 అంటే H2 అనే ఆటమ్ యొక్క అటామిక్ మాస్ ఇది సో 32 అంటే సల్ఫర్ అనే ఎలిమెంట్ కి అటామిక్ మాస్ అది 4 into 16 అంటే 4 ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి కాబట్టి 4 into 16 అని రాసాం దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది 2 into 1 2 plus 32 plus 16 4 64 టోటల్ ఎంత వస్తుంది చెప్పాలి 98 వస్తుంది సో 98 యూనిట్స్ అవుతుంది సో యూనిట్స్ అన్న సో వాట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ H2SO4 అంటే ఏం చెప్తాము 98 యూనిట్స్ అని చెప్తాం ఓకేనా సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ గా మీరే చేయండి సో HCl దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మాలిక్యూల్ కదా సో ఇక్కడ ఏ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి హైడ్రోజన్ కార్బన్ కాదమ్మా ఇది క్లోరిన్ కార్బన్ అనకూడదు ఓన్లీ CO వస్తే కార్బన్ అంటాం Cl వస్తే ఏంటి అది క్లోరిన్ అందుకే మీకు పీరియాడిక్ టేబుల్ చదవమని చెప్పింది ఓకేనా ఆ సింబల్స్ కూడా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మళ్ళీ Cr అని చెప్పి మీకు ఒక ఎలిమెంట్ వస్తుంది దట్ ఈస్ క్రోమియం ఓకేనా
సో ఇవన్నీ మీరు పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, వాటి యొక్క నేమ్స్ ఉంటాయి. కాబట్టి అవి సింబల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కంబైన్ అయిన ఆటమ్స్ ఏంటి? హైడ్రోజన్ ఆటమ్ అండ్ క్లోరిన్ ఆటమ్. కంబైన్ క్లోరైడ్ క్లోరైడ్ అనకూడదు, క్లోరిన్ అనాలి. Cl2 అయితే క్లోరైడ్, Cl2 అయితే క్లోరైడ్ అంటాం. ఎందుకు క్లోరైడ్ అంటాం అంటే 2 క్లోరిన్ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 2 అనేది వచ్చింది అంటే క్లోరైడ్ అంటాం. ఓకేనా? ఇక్కడ సింగిల్ క్లోరిన్ ఆటమ్ కదా, సో సింగిల్ క్లోరిన్ ఆటమ్ కాబట్టి Cl క్లోరినే అనాలి. ఓకేనా? సో క్లోరైడ్ అని ఎప్పుడు అంటామంటే 2 క్లోరిన్ ఆటమ్స్ కంబైన్ అయితే, దట్ మీన్స్ Cl2 అంటున్నాం కదా. సో ఇక్కడ Cl2 అది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే క్లోరైడ్ అంటాం. సో దీస్ ఆర్ ద అనదర్ ఫార్మ్స్ ఆఫ్ క్లోరిన్ అన్నమాట. సో అంటే 2 క్లోరిన్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడేదే మనకి క్లోరైడ్. అదే మీకు అయాన్స్ క్యాటయాన్స్ చెప్పేటప్పుడు చెప్పినాను, అవునా? సో ఇక్కడ సల్ఫర్ లో 4 సల్ఫర్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడింది ఏంటి? సల్ఫేట్ అంటాం, అవునా? సల్ఫేట్ అని ఉంది కదా మీకు యానయాన్ లో. సో అక్కడ సల్ఫేట్ ఏమవుతుంది? ఆక్సిజన్ తో 4 ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్ అయ్యి, అమ్మా మ్యూట్ లో పెట్టుకోమ్మా. ఎవరు? అశ్విని, అశ్విని మ్యూట్ లో పెట్టుకోమ్మా. ఓకే, సో HCl అంటున్నాం కదా. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ మాలిక్యూల్ యొక్క మాస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్, ఇక్కడ క్లోరిన్ ఆటమ్ కంబైన్ అయింది. సో వీటి యొక్క అటామిక్ మాసెస్ ని సమ్ చేయాలి, యాడ్ చేయాలి. దట్ మీన్స్ ఇందాక చేసిన ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటి? హైడ్రోజన్ ఆటమ్ అంటున్నాం, దాని యొక్క అటామిక్ మాస్ ఎంత? హైడ్రోజన్ ఆటమ్ యొక్క అటామిక్ మాస్ ఎంత? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఆన్సర్. ఏమ్మా? అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చెప్పొచ్చు. సో హైడ్రోజన్ ఆటమ్ కదా, హైడ్రోజన్ ఆటమ్ అటామిక్ మాస్ ఎంత? 1 కదా. సో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి ఇక్కడ? ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్? ఓన్లీ 1. సో 1 into 1 అని రాస్తాం. ఎందుకు? అటామిక్ మాస్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ అటామిక్ నంబర్ కూడా 1 ఉంది కాబట్టి 1 into 1 అని రాసాం. ప్లస్ క్లోరిన్. సో వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్? 17 35. Chlorine atomic mass 35.5 ma'am. 35.5 కదా. So how many chlorine atoms are combined here? 1 miss. 1, only 1. So 1 into 35.5. సో అప్రాక్సిమేట్ గా మనం ఈ పాయింట్స్ ని ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసేస్తాం అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి? 35.5 కి బదులుగా 35 అని వేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? 1 into 1 1 ప్లస్ 35.5. సో 35.5 ఏమొస్తుంది? 36.5 వస్తుంది. సో 36.5 యూనిట్స్ అంటాం. ఓకేనా? యూనిట్స్ అంటాం. సో ఇలా మనము ఒక మాలిక్యూల్ యొక్క మాస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఫార్ములా యూనిట్ మాస్ అంటాం. సో ఫార్ములా యూనిట్ మాస్ కూడా సేమ్ ఉంటుందమ్మా. అంటే ఏంటి? మనకి కాంపౌండ్స్ ఉన్నాయి కదా. సో ఎలిమెంట్స్, మాలిక్యూల్స్, కాంపౌండ్స్ అంటున్నాం. సో ఇక్కడ మాలిక్యూల్స్ లోనే ఏంటి? 2 types ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. మాలిక్యూల్స్ అనేది 2 types అని చెప్పాను. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అని చెప్పి, అవునా? సో స్టార్టింగ్ క్లాస్ నుంచి ఇది చెప్తానే ఉన్నాం. సో మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఎలిమెంట్స్ అంటే ఏంటి? సేమ్ ఆటమ్స్ కంబైన్ అయితే మనకు ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. కాంపౌండ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిందే మనకు
కాంపౌండ్ అని చెప్తున్నాం. సో ఇప్పటి వరకు మాలిక్యులర్ మాస్ ని ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఫార్ములా యూనిట్ మాస్ అని ఉంది. సో అది కూడా సేమ్ ఇప్పుడు ఎలిమెంట్ మాలిక్యూల్ కి ఎలాగైతే మనం ఫైండ్ అవుట్ చేసామో మాస్, దానికి కూడా అంటే ఒక కాంపౌండ్ ని తీసుకుంటాం. అంటే అక్కడ ఏంటి, ఒక చార్జ్డ్ కాంపౌండ్ ని తీసుకుంటాం అన్నమాట. దట్ మీన్స్ ఆనయాన్ క్యాటయాన్ అని నేర్చుకున్నారు కదా. సో అక్కడ ఆనయాన్ కి క్యాటయాన్ కి సపరేట్ గా వాటి యొక్క మాలిక్యులర్ మాస్ ని కనుక్కుంటాం అన్నమాట. ఎలాగంటే మీకు ఇచ్చిన చూడండి, ఒకసారి నేను చదువుతాను, అక్కడ చూడండి. వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ NaCl. NaCl అంటే ఏంటమ్మా? సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ మీన్స్ దాన్ని మన భాషలో ఏమంటాం అంటే సాల్ట్ అంటాం. మనం రోజు యూజ్ చేస్తాం కదా. సో మన వంటల్లో యూజ్ చేసేదాన్ని సోడియం క్లోరైడ్ అంటాం. దాని యొక్క కెమికల్ నేమ్ అది. వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ NaCl మీన్స్ అంటే ఏంటి, అక్కడ ఒక ఆనయాన్ ఒక క్యాటయాన్ కంబైన్ అయింది కదా. మీకు అక్కడ ఎప్పుడు చెప్పాను, ఇది అయాన్స్ అనే టాపిక్ చెప్పే దగ్గర ఇది చెప్పాను. సోడియం క్లోరైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పి మీకు పీపీటీ కూడా చూపించాను, అవునా? సో అక్కడ హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ అండ్ హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్ టు ఫార్మ్ సోడియం క్లోరైడ్ అని చెప్పి మీకు పీపీటీ చూపించాను ఆ క్లాస్ లో. సో అక్కడ ఏంటి, NaCl అనేది ఏంటి, Na+ అయాన్స్ Cl- అయాన్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిందే మనకు సాల్ట్, సోడియం క్లోరైడ్ అంటున్నాం. సిమిలర్లీ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ మెగ్నీషియం బ్రోమైడ్ అంటున్నాం. సో అక్కడ మెగ్నీషియం బ్రోమైడ్ MgBr2 అంటున్నారు కదా. సో Br అంటే బ్రోమిన్ అన్న. సో Br అంటే బ్రోమిన్, మీకు పీరియాడిక్ టేబుల్లో ఉంటది. ఐ థింక్ 4th ఎలిమెంట్ అనుకుంటా. సో 4th ఎలిమెంట్ బ్రోమిన్. సో ఇక్కడ ఏంటి, MgBr2 అంటే మెగ్నీషియం బ్రోమైడ్ అంటాం దాన్ని. సో అందులో ఏమున్నట్టు, మెగ్నీషియం అనే క్యాటయాన్, బ్రోమిన్ అనే ఆనయాన్. సో ప్లస్ అని రాస్తున్నానంటే అది ఏమని అర్థం, క్యాటయాన్ కదా. సో ప్లస్ అని రాస్తే అది క్యాటయాన్, మైనస్ అని రాస్తే దట్ ఈస్ ఆనయాన్. సో ఇవన్నీ మీకు ఆనయాన్ క్యాటయాన్ చెప్పే దగ్గర చెప్పాను. సో ఇలా అండ్ అక్కడ ఏంటి, 2 బ్రోమైడ్ అయాన్స్ అండ్ వన్ మెగ్నీషియం అయాన్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడినదే మెగ్నీషియం బ్రోమైడ్ అంటున్నాం. దట్ ఈస్ MgBr2. నెక్స్ట్ ఏంటి, అండ్ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ H2O. H2O ఎలా ఫామ్ అవుతుందో మనకు తెలుసు. సో H2O ఈజ్ వాటర్ మాలిక్యూల్ అంటున్నాం. అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఒక ఆక్సిజన్ ఆటమ్ కంబైన్ అవ్వడం వల్ల H2O అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్, ద ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఈజ్ the sum of the atomic masses of all the atoms in a formula unit of compound. సో ఇప్పుడు ఇది ఒక కాంపౌండ్ అంటున్నాం కదా, NaCl ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ MjPapBCWR. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంపౌండ్. నెక్స్ట్ ఇక్కడ H2O అనేది కూడా ఒక కాంపౌండ్. సో దిస్ ఈజ్ మాలిక్యూల్ యాజ్ వెల్ యాజ్ కాంపౌండ్ అంటున్నాం. ఓకేనా? మీకు స్టార్టింగ్ క్లాస్ లో నేను ఒక వర్డ్ చెప్పాను, ఒక సెంటెన్స్ చెప్పాను, ఏంటి, ఆల్ ద మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్ అని చెప్పి. బట్ ఆల్ ద కాంపౌండ్స్ ఆర్ నాట్ మాలిక్యూల్స్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పి నింటాను అక్కడ మీకు. ఓకేనా? కనిపిస్తుందా స్క్రీన్? సో మెగ్నీషియం బ్రోమైడ్ అంటున్నాము అండ్ సోడియం క్లోరైడ్ అంటున్నాం. సో ఇక్కడ ఏంటి, ఇవి ఏంటి అంటే దీస్ ఆర్ కాంపౌండ్స్. సో ఎలా అవి, అయాన్స్ అంటే అయాన్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిన కాంపౌండ్స్ అన్నమాట. అదే మీకు అక్కడ ఉంటది. సేమ్ వీటి యొక్క మాస్ ని కూడా ఎలా కనుక్కుంటాము అంటే ద సమ్ ఆఫ్ సేమ్ మాలిక్యులర్ మాస్ ఎలా కనుక్కున్నామో సేమ్ అలాగే ద సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఇన్ ఏ ఫార్ములా యూనిట్ ఆఫ్ ఏ కాంపౌండ్. వాట్ ఈస్ ఫార్ములా, హౌ ద ఫార్ములా యూనిట్ ఆఫ్ మాస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ మీన్స్ that is in the same manner of molecular mass. The only difference is that formula unit is used for the substances whose constituent particles are ions. So ikkada difference ekkada undanta, ivemo ions. Okay na? So ippudu H2SO4 antunam. So indaka H2SO4 ki manamu mass kanukunnam kada. So these are not ions amma. So ivi ions kaadu ante ikkada H+ అని చెప్పి చెప్పము. ఓకేనా? సో ఇక్కడ అయాన్స్, ఇక్కడ ఏంటి, కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటివి ఒక అయాన్స్. అంటే ఇక్కడ క్యాటయాన్ Na+ అనే క్యాటయాన్, క్లోరిన్ అనే ఆనయాన్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిందే మనకు సోడియం క్లోరైడ్ అంటాం. సో సేమ్ మాలిక్యూల్ కి ఎలాగైతే కనుక్కున్నామో దీనికి కూడా, ఈ కాంపౌండ్స్ కి కూడా అలాగే మాస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ NaCl అంటున్నారు కదా, సో NaCl దీంట్లో కూడా ఏంటి ఒక సోడియం ఆటమ్ అండ్ ఒక క్లోరిన్ ఆటమ్ కంబైన్ అవుతూ వచ్చింది. సో సోడియం యొక్క అటామిక్ మాస్ ఎంత? సోడియం అటామిక్ మాస్ 23. ఓకేనా. సో నెక్స్ట్ క్లోరిన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 35.5. సో అక్కడ 1 అనేది ఎందుకు రాస్తామంటే ఓన్లీ వన్ క్యాటయాన్ అండ్ ఓన్లీ 1 యానయాన్ కంబైన్ అయ్యాయి కాబట్టి అలా రాస్తూ వచ్చాం. ఓకేనా. సో 23 ప్లస్ 35.5 ఏమవుతుంది? 58.5 యూనిట్స్ అవుతుంది. అలా మనము 8.5 యూనిట్స్ అవుతుంది. సో మనం మాలిక్యులర్ మాస్ ని ఎలా కనుక్కుంటామో సేమ్ అలాగే కనుక్కుంటాం అన్నమాట. ఇంకొకటి మనకి ఏమి ఇచ్చారు? మెగ్నీషియం బ్రోమైడ్. సో MgBr2 కదా. సో దీనికి కూడా ఇక్కడ ఏంటి? మెగ్నీషియం అనేది ఒక క్యాటయాన్, బ్రోమైడ్ అనేది ఒక యానయాన్. ఓకేనా. సో ఇది ఫార్ములా యూనిట్ మాస్ దేనికి అప్లికబుల్ అవుతుందంటే దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అయాన్స్ అన్నమాట. ఓకేనా. సో అయాన్స్ గురించి చెప్పేటప్పుడు ఇలా చెప్తాం. సో ఇక్కడ కూడా అంతే, మెగ్నీషియం కదా, 1 into atomic mass of magnesium. So how much? 24. So 1 into 24 plus ఇక్కడ బ్రోమైడ్ దగ్గరకు వచ్చేసరికి how many bromine atoms here combined means 2 కదా. సో 2 into bromine. బ్రోమిన్ ఎంతమా? పీరియాడిక్ టేబుల్ లో చూసి చెప్పండి. బ్రోమిన్ ఎంతమ్మా? 8. బ్రోమిన్ అటామిక్ మాస్ ఎంత? ఏమా పీరియాడిక్ టేబుల్ ఎవరితో లేదా? పీరియాడిక్ టేబుల్ లేదా ఎవరితో? చెప్పండి మరి. బ్రోమిన్ కి అటామిక్ మాస్ ఎంత? 8. 8ఏనా? 9. సో బ్రోమిన్ ఎక్కడుంది చూడు. 79.90 మ్యామ్. 79.90 మ్యామ్. 79.90 మ్యామ్. ఎక్కడుందమ్మా బ్రోమిన్? ఓకే 35 కదా. సో అటామిక్ మాస్ వచ్చేసి 35. దాని యొక్క మాస్ ఎంత? 79.90. 79.90. మా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. సో MgBr2 అంటున్నాం కదా. MgBr2 అంటున్నాం 1 into 24 plus 2 into 79. 79.9 ఉంది కదా. సో 79.9 ఉంటే మనం అలా పాయింట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అప్రాక్సిమేట్ గా 80 అయినా వేసుకోవచ్చు. ఓకేనా. సో 80 వేసుకుందాం మనకి ఈజీగా ఉండేదానికి. సో ఏమవుతుంది ఇక్కడ? 24 plus 2 into 80 ఎంత అవుతుందమ్మా? 160. టోటల్ ఎంత అవుతుంది? 160 plus 24. 160 plus 24 184 అవుతుంది. 184 యూనిట్స్ అవుతుంది. 184 యూనిట్స్ ఆఫ్ మాస్ ఉంటుంది అనమాట ఈ మెగ్నీషియం బ్రోమైడ్ కి. సో ఇలా ఒక కాంపౌండ్ కి, ఒక మాలిక్యూల్ కి అండ్ ఒక ఆటమ్ కి హౌ వి హావ్ టు ఫైండ్ అవుట్ ద మాస్ ఆఫ్ ఆటమ్, మాలిక్యూల్ అండ్ కాంపౌండ్. దట్ మీన్స్ అయాన్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్ లో ఉన్నప్పుడు కూడా మనము మాస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసుకున్నాం. సో నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే మోల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అవునా. సో ఏంటి ఈ మోల్ అంటే? సో ఇప్పుడు చూడండి, మనం ఎవ్రీ టైం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మార్కెట్ కి వెళ్ళాం అనుకోండి. ఒక మార్కెట్ కి వెళ్ళి ఒక డజన్ యాపిల్స్ తీసుకున్నాం. ఓకేనా. సో ఒక డజన్ యాపిల్స్ ఎన్ని వస్తాయమ్మా? ఒక డజన్ యాపిల్స్ ఎన్ని వస్తాయి? డజన్ మీన్స్ 12 వస్తాయి. సో డజన్ యాపిల్స్ 12 యాపిల్స్ వస్తాయి.
నెక్స్ట్ 1 dozen బనానా తీసుకున్నారు అనుకోండి. సో హౌ మెనీ బనానాస్ వి గెట్? 12 ma'am. 12 ma'am. సో నెక్స్ట్ 1 dozen ఆరెంజెస్ తీసుకున్నాం అనుకోండి. సో 1 dozen ఆరెంజెస్ 12 వస్తాయి. సో ఇక్కడ 12 ma'am. ఏంటి డజన్ అంటున్నాం, అవునా? సో డజన్ అంటే ఏంటి? దట్ ఇండికేట్స్ దట్ 12 ma'am. అవునా? డజన్ అన్నప్పుడు అంతా 1 dozen ఈజ్ ఈక్వల్స్ టు 12. 12. అవునా? సో ఇదేంటి? ఫస్ట్ 1 dozen యాపిల్స్ అంటున్నాం. సో 1 dozen యాపిల్స్, 1 dozen బనానాస్, 1 dozen ఆరెంజెస్ అనుకున్నాం. సో అన్ని ఎన్ని వస్తాయేమో 1 dozen అంటున్నాం కాబట్టి 12 వస్తాయి. 12 వస్తాయి. ఈ 3 క్వాంటిటీస్ ని, ఈ 3 ఫ్రూట్స్ ని ఏం చేస్తామంటే వెయిట్ చేస్తాం. వెయిట్ ఇప్పుడు మనం డజన్స్ లాగా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వెయిట్ చూసినప్పుడు ఏమవుతుందంటే యాపిల్స్ అంటే 12 యాపిల్స్ ని వెయిట్ చేసినప్పుడు సమ్ ఎంత ఒక 40 కేజెస్, సారీ 40 కేజెస్ కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. సో Yes ma'am. ఇప్పుడు 1 dozen యాపిల్స్ ని ఒక 40 grams వచ్చింది అనుకోండి. 40 grams వెయిట్ అంటే మనము బై యూజింగ్ సింపుల్ బ్యాలెన్స్ ని యూజ్ చేసి మనం వెయిట్ చేస్తే యాక్చువల్ గా మనం డజన్స్ లాగా తీసుకున్నాం అంటే ఎన్ని వచ్చింటాయి? 12 వచ్చింటాయి. బట్ వాటిని వెయిట్ చేసి చూస్తే మనకి 40 grams ఉన్నాయి అనుకోండి. అలాగే 1 dozen ఆఫ్ బనానాస్. సో నెక్స్ట్ బనానాస్ ని మనం వెయిట్ చేస్తే ఇవి ఒక 35 grams ఉన్నాయి అనుకోండి. ఓకేనా? సో 35 grams. నెక్స్ట్ 1 dozen ఆరెంజెస్ అంటున్నాం. సో ఆరెంజెస్ ని మనం వెయిట్ చేస్తే సమ్ ఒక 45 grams ఆఫ్ వెయిట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏంటి మనకి అక్కడ ఒక్కొక్క పార్టికల్ ని అంటే ఒక్కొక్క ఫ్రూట్ ని మనము కంపేర్ చేసినప్పుడు ఆ ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి? 12 వచ్చాయి. కానీ వాటి వెయిట్ ఎలా ఉంది? ఇక్కడ వాటిని వెయిట్ చేసి చూసినప్పుడు ఏముంది? వాటి యొక్క వెయిట్ లో మనకి చేంజ్ అనేది ఉంది, అవునా? సో ఇప్పుడు చూడండి 1 dozen ఆఫ్ యాపిల్స్ ని మనము వెయిట్ చేసి చూస్తే మనకి 40 grams ఆఫ్ వెయిట్ అనేది వచ్చింది. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో ఎగ్జాక్ట్ గా ఎంత ఉంటుందో మనకు తెలీదు కాబట్టి ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. సో 1 dozen అంటున్నాం. డజన్ అంటే ఏంటి? మనకు వచ్చిన యాపిల్స్ ఎన్ని యాపిల్స్ వచ్చింటాయి? 12 యాపిల్స్ వస్తాయి. కానీ ఆ 12 యాపిల్స్ ని మనం వెయిట్ చేసి చూస్తే వాటి యొక్క మాస్ ఎంత ఉంటుందంటే 40 grams మాస్ అది కలిగి ఉంటుంది. నెక్స్ట్ బనానా. సో బనానా అయితే మనకి రావడం ఏమో 12 వస్తాయి. యాక్చువల్ గా మనం బనానాస్ ని ఎలా కొంటాము? 12 డజన్, సారీ డజన్. Miss class cut అయితే జాయిన్ కాలే మిస్. ఆ క్లాస్ కట్ అయితే జాయిన్ అవ్వండి అమ్మా. కట్ అవుతుందా అప్పుడే? 41 కి కట్ అవుతుంది. సో ఒకవేళ కట్ అవుతే కనెక్ట్ అవ్వండి. ఎస్ మ్యామ్. సో ఇలా 1 dozen ఆఫ్ బనానాస్ మనం బై చేస్తే ఏమొస్తాయి? 12 వస్తాయి. సో 12 బనానాస్ వస్తాయి. ఆ 12 బనానాస్ ని మనం ఏం చేస్తాం? వెయిట్ ఎప్పుడు వెయిట్ చేసి చూడం కదా. యాక్చువల్ గా బనానాస్ ని వెయిట్ చేసి కొనము, డజన్స్ రూపంలోనే కొంటాం. సో బట్ దాన్ని వెయిట్ చేస్తే ఏమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ 35 grams వచ్చింది అనుకోండి. సో సేమ్ అలాగే ఆరెంజెస్ ని కూడా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీటి యొక్క మాస్ లో ఏముంది? డిఫరెన్స్ అనేది ఉంది, అవునా? సో మాస్ లో డిఫరెన్స్ ఉంది. బట్ మనకున్న ఆ పార్టికల్స్ ఏమో అంటే ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ ని ఒక్కొక్క పార్టికల్ లాగా కన్సిడర్ చేస్తే మనకి ఆ పార్టికల్స్ ఏమో సేమ్ ఉన్నాయి, కానీ వాటి యొక్క మాస్ అనేది డిఫరెంట్ గా ఉందన్నమాట. సో ఇలా ఆ మోల్ అనే కాన్సెప్ట్ ఎవరు